దీంట్లో ఎవరికి ఏ ప్రాబ్లం అయితే రాదు. అందరం కలిసికట్టుగా ఉండాలి. ఒక సమస్య వచ్చిందన్నప్పుడు రావాలి ఖచ్చితంగా. వచ్చి మన కొన్ని సమయంలో నైట్ డ్యూటీ, కొన్ని ఈవినింగ్ డ్యూటీ, మార్నింగ్ డ్యూటీ ఉంటారనుకో, వెళ్ళగలిగిన వాళ్ళు బ్రదర్ రండి వెళ్దాం అలాంటి ధైర్యం లేకపోయినా ముందడి వేస్తే ధైర్యం వస్తుంది. నువ్వే మాట్లాడుతావు కదా ఎల్లు అని అంటే వెళ్ళే వాళ్ళే మాట్లాడి అనుకోండి. 20 మంది అక్కడ ఎంతమంది అయితే ఉన్నామో అందరం కలిసి మాట్లాడాలి. ఇంకోటి సార్ అన్నట్టు పిఎస్సి అవన్నీ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మనం కలుపుకొని ఎవరి సమస్య అయినా అక్కడ ఆమె కోసం మనమేంటంటే ఏదైనా లేని వారికి మనం ఇచ్చినాం అనుకోండి, గాడ్ బ్లెస్సింగే మనకు. సో ఎదుటి వాళ్ళ మనసు బాగాలేనప్పుడు మనం చేయడం కూడా అది కూడా మనకు ఒక బ్లెస్సింగ్ లాంటిదే అనుకొని ఏకదాటిగా నిలబడి ఒకే గొడవ కింద నిలబడాలి అన్నారు కదా సారు. సో అలానే ఉంది, అలానే పని చేద్దాం. ఎవరు కూడా ఎంతకి వెళ్ళొద్దు, ఎవరు కూడా బాధపడొద్దు. అందుకోసమని మీటింగ్ పెట్టుకున్నాం. ఇంకా మన వాళ్ళని మోటివేట్ చేయండి. సమస్యలు ఉన్నా, పర్సనల్ ప్రాబ్లం ఉన్నా, ఇండివిజువల్గా నేను రవికిర స్టేట్ ప్రెసిడెంట్, శివసాయి స్టేట్ జనరల్ సెక్రటరీ అండ్ విద్యాసాగర్ అసోసియేట్ ప్రెసిడెంట్. ఈరోజు మేము సెంట్రల్ కమిటీ నుంచి ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ భూపాలపల్లి అండ్ టోటల్ ఓవరాల్గా భూపాలపల్లి జిల్లా యొక్క తెలంగాణ కమిటీ ఫామ్ చేయడానికి ఇక్కడ వచ్చినామండి. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే నర్సింగ్ ఆఫీసర్లకు ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మరియు వారికి ప్రొఫెషనల్లో ఎలా అయితే ముందుకెళ్ళాలి అని అడ్వైజ్ చేయడానికి అండ్ కొత్తగా ఎన్నుకోబడ్డ టీఎన్ఓఏ భూపాలపల్లి కమిటీని సత్కరించడానికి మరియు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాము. సో ఇక్కడ మాతో కలిసి పనిచేసిన, మాతో కలిసి ఉన్న సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ అండ్ ఈ మేడమ్స్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. అండ్ ఇక్కడికి వచ్చిన నర్సింగ్ ఆఫీసర్ అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. నర్సింగ్ ఆఫీసర్ యొక్క ప్రాముఖ్యత మనము ప్రత్యేకించి కోవిడ్ టైంలో చూసాము. సో మేము చేసే కష్టాన్ని, మేము చేసే సర్వీసెస్ని ప్రభుత్వం ప్రజలు గుర్తించి మీడియా ద్వారా మాకు తగిన గౌరవం మేము పొందడానికి. సో దాన్ని గుర్తించి